నమస్తే వి న్యూస్ గుడివాడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ జనసేన ఏర్పాటు చేసే నూతన ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించిన చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభకు వేలాదిగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన అభిమానులు, టీడీపీ జనసేన నాయకులు. రా కదిలిరా సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము, 20 ఏళ్లు ప్రజలను మోసం చేసిన కొడాలి నానికి త్వరలోనే ఓటర్లు తగిన గుణపాఠం చెప్తారన్న టీడీపీ నేతలు. నూట 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిర్మించడం చరిత్రాత్మక నిర్ణయం అంటూ కొనియాడిన ఎమ్మెల్యే కొడాలి నాని, అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి భారీ ర్యాలీతో విజయవాడ వెళ్లిన ఎమ్మెల్యే. రా కదిలిరా పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా అభిమానులు, నియోజకవర్గ ప్రజలు తరలి రావటం జరిగింది. అశేష ప్రజా జనవాహి మధ్య జరిగిన సభ వేదికపై నుండి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అందించబోయే సంక్షేమ పథకాలను వివరించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణం వద్దకు చంద్రబాబు నాయుడు చేరుకోగానే ఒక్కసారిగా సభా ప్రాంగణం దద్దరిల్లింది. అనంతరం స్టేజ్ పైకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు నాయకులు స్వాగతం పలుకుతూ చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ వేదికపై నుండి మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము మాట్లాడుతూ, గుడివాడ ప్రజలను 20 సంవత్సరాలుగా మోసం చేస్తున్న వ్యక్తి అరాచకాలను అరకట్టేందుకు ఈసారి అందరం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు, నియోజకవర్గ ఓటర్లకు సూచించడం జరిగింది. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, అధికారంలో ఉన్నామని ఎవరైతే నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారో అటువంటి వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన రీతిలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తెలుగుదేశం జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాల మినీ మేనిఫెస్టోను వివరించడం జరిగింది. ఈ సభా వేదికపై ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఎన్టీ రామారావుకి 83లో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంటు, అక్కడి నుంచి ఎమ్మెల్యే, తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే, తర్వాత ఈయన ఎమ్మెల్యే. కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు, ఈసారి మనం రామును పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు. ఇప్పుడు అదే మారిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి. రాము, వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తామని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. అహంభావంతో విర్రవీగే వ్యక్తుల్ని చిత్తుగా ఓడించడం కాదు, చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేట్టుగా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క వ్యక్తి తలుపు తట్టే పరిస్థితి మీరు ఉండాలి. ఇది నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, తెలుగుదేశానికి కాదు, జనసేనకు కాదు, ప్రజాహితం కోసరం, మీ అందరి భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పిలిపించారు రా కదలి రాని. ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా. ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు. ఏమి కాంబినేషన్ అయ్యా, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ
సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమ అర్జీలతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తమ్మన వారి సత్రానికి చెందిన 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమణ చేశాడు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు. వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో 200 గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు. కృత్తివెన్నులో 300 ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూములే భూములు. ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ని రివర్స్ గేర్లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు. నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది. మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఇప్పుడు అక్కడ అయిపోయింది. అందుకే ఆయన పని అయిపోయిందని సుపుత్రుని తెచ్చాడు. కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. మన కొల్లు రవీంద్ర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇంకో పక్క జోగి నిన్నటి దాకా పెడను పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు, పెనమలోరికేశారు. నా ఇంటి పైన దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇతను చీటీ పెడంలో చిరిగింది. పెనమలూరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు. ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్, వర్క్లో వాటా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం. ఈయన కూడా గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి. ఇంకో పక్క గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు. అది నా స్థాయే కాదు. ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా. అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం ఈరోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. గ్రావెల్ దందా 300 కోట్లు, భూ కబ్జాలు 400 కోట్లు. ఇది వీళ్ళ కండ కావరం. ఇది వీళ్ళకు ఉండే ధీమా. డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు. నీ డబ్బులు కూడా ఏం పనిచేయవు. పామర్లో ఉన్నాడు కైలే అనిల్. అభివృద్ధి 0, దోపిడీ మిన్న. మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే పేరు చెప్పను. అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురికి కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులే డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. గుడివాడ చూడండి, పెద్ద ఆయన చెప్పినట్టు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు. చూడండి, ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి. నాని వణుకుతుంది. ఆల్రెడీ
మన సత్తా ఏంటో ఇవాళ చూపించాం. పొద్దున మన అన్న నందమూరి తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరందరూ చూశారు. చేపించడానికి ట్రై చేశాడు. 30 మంది అక్కడ ఉంది. 30 మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందరినీ ఆపుతారా పోలీసులు? ఎంత ట్రై చేశారు. 5,000 వస్తే గొప్ప నీళ్ళు తోడుచుకోమని వచ్చాయి. కళ్ళు తిరిగి నేల మీదకి మోకాళ్ళు అంటుటే జాగ్రత్తనాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక సహనం చచ్చిపోతుంది. మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది తమ్ముళ్ళు మీరందరూ ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం. ఈ నానిని ఇంటికి పంపిద్దాం. వాడికి ఎంత ధైర్యం. మనకు రోడ్లు అవసరం లేదంటాడా? పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి వాళ్ళకి పొలాలేం ఒక ఎకరం కూడా మనకు లేదని చెప్తాడా? వీడు ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా? మీ ఊరు మీకు ఎంతమంది ఉన్నారు? ఏ ఊరు రాలేదు. ఏ రోడ్డు తెలియదు. రోడ్లంట ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట. ఈడి కొత్త థీరీ చెబుతున్నాడు. ఈడి పిచ్చ థీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మన మీద రుద్దుదామని చూస్తున్నాడు. వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు 80% టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి. 219 ముందే ఆ టిడ్కో ఇళ్ళకి రంగేస్తే అది వైఎస్ఆర్సీపీ అయిపోద్దా? నాని ఇచ్చినట్టు అవుద్దా? ఒక్క రోడ్డు పూడ్చావా? ఒక్క కాలువ పూడ్చావా? ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. నేను ఒక మనిషి కింద 2,000 ఉద్యోగాలు ఇచ్చాను. అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాడికే 10,000 ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి. అవునా కాదా? ఆయన సారథ్యంలో మనం మళ్ళీ గుడివాడ అంటే ఏంటో చూపిద్దాం. చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు అంటానికి నేనే నిదర్శనం. విజన్ 2020కి పుట్టిన నేనే. నా ఎదుగుదలకి ప్రతి కారణం చంద్రబాబు గారి ఆ రోజు కన్న కళ. ఆ కళ మీ ముందుకి నా రూపంలో వచ్చి నుంచుంది. మనకి ఇప్పుడు ఆయన 2047 కళ మీద వెళ్తున్నారు. P4 అని ఇందాకే లాంచ్ చేశారు. మనకి పేదరికం నుంచి బయటికి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు గారు ఒక్కడే. ఆయన ఒక్కడే మనని రక్షించగలడు. ఆయనతోటి మనకి ఇప్పుడు అగ్నికి ఆజ్యం కలిగినట్టుగా మనకి చంద్రబాబు గారికి ఎవరు కలిశారు? పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇంకా మన ఆపటం ఎవరి వల్ల అవుతా? గుడివాడలో అసలు సాధ్యం అవుతా? గుడివాడలో మనం తొక్కుకుంటా వెళ్ళిపోతాం. రెడీ అవ్వండి. మనం సాఫ్ట్గా ఉంటాం అన్నంత మాత్రాన చేతగాని వ్యక్తులం కాదు అని చెప్పేసి చూపించాం. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రయోగం చేస్తే నీకు ఇక ఫైనల్గా యాత్ర బిగిన్ అయిపోద్ది. నాని రెడీగా ఉండు. ఆల్రెడీ సర్దేసుకున్నావు. 5,000 కనుక ఇక్కడ నిండితే 5,000 మంది జనాలు వస్తే ఇక్కడ నేను తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోతానంటున్నాడు. మనం అందరం బయలుదేరి ఇప్పుడు తట్టాబుట్టా సర్ది పంపిద్దాం. పదండి. రెడీ
ఏదైనా కానీ ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి, మన అన్న ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరొక్కసారి మనం విజయ పదంలో నడవటానికి అందరూ ఒక్కసారి గొంతెక్కి జై చంద్రబాబు, జై. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఇతర నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రా కదిలిరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున గుడివాడ నియోజకవర్గం కానీ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి నలుమూల నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం, పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి పార్లమెంట్లో కూడా చేయబోతున్నాం. ఈరోజు మన గుడివాడలో జరుగుతున్న బ్రహ్మాండమైన స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనందరూ గుర్తుంచుకోవాలి, 5 సంవత్సరాలు మనందరికీ చుక్కలు చూపించాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల్ని ఎవరిని వదిలా బీసీ, ఎస్సీ, మన అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చుక్కలు చూపించాడు. ఇవాళ కొడాలి నాని మనం 20 సంవత్సరాలు గెలిపించాం. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచాడు, అవునా కదా? తర్వాత ఏం చేశాడు? వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మోసం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. అక్కడికి చేరింది ఎవరి దగ్గర? ఒక 420 దగ్గర చేరాడు. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మంత్రి అయి మన గుడివాడ ప్రాంతాన్ని కొల్లగొట్టుకున్నాడు, ఇసుక దోసుకున్నాడు, మట్టి దోసుకున్నాడు, క్యాజినోలు పెట్టాడు, ప్యాకెట్లు పెట్టి ఈ విధంగా వేల కోట్లు దోసుకున్నాడు. ఈ రోజున ఇవన్నీ కళ్ళు ఈ డబ్బు ధనం చూసి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతాడు ఇష్టం వచ్చినట్టుగా. ఈరోజు ఆఖరికి వాళ్ళ అన్నగారు వర్తింటున్నాడు, పెద్ద కార్యక్రమం చేస్తే దాన్ని కూడా ఇవాళ సిగ్గుండాలి కొడాలి నానికి అక్కడికి వెళ్ళి దండేయాలంటే. ఎందుకంటే విజయవాడలో జరుగుతున్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం మరియు స్మృతివన ప్రారంభోత్సవ వేడుకలు గుడివాడలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని వేడుకల బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలో ప్రారంభం కావటం, అంతటి గొప్ప కార్యంలో భాగస్వామ్యం కావటం సంతోషకరమని ఎమ్మెల్యే కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా రామోజీ రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారని, జగన్పై పిచ్చిరాతలు రాస్తున్న వారిద్దరూ రోడ్లపైకి వస్తే యువత చెప్పులతో కొడతారని ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రారంభోత్సవ వేడుకల్లో ఎంపీపీ పెయ్యాల ఆదం, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి, జాన్ విక్టర్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లాసీను, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అని చెప్పి ఆయన ప్రజలకి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన అనుక్షణం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించి దాన్ని ప్రారంభించి ఆయన అడుగుజాడల్లో ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈరోజు ఈ జనవరి 19 అనేది అంబేద్కర్ డేగా ఈరోజు ఈ 74 సంవత్సరాల స్వతంత్రంలో ఈ రాష్ట్రంలో ఇంతకన్నా మించినటువంటి గొప్ప రోజు అని లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అటువంటి కార్యక్రమంలో భాగం చేసుకుని పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు కలగటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. రామోజీరావు, రాధాకృష్ణ అనేవాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు.
చంద్రబాబు గారికి బ్రోకర్లు వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు టీవీలు దయచేసి ఎవరు చూడమాకండి. ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి, బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకి నన్ను అడిగితే నేనేం చెప్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, రాధాకృష్ణ, రామోజీరావు కనుక ఎక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్లే చెప్పు తెగేటట్టు కొడతారు. మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము ఫైర్ అయ్యారు. నిన్న గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభ విజయవంతం కావటం చూసి కొడాలి నాని తట్టుకోలేకపోతున్నారని, సభకు వచ్చిన అశేష ప్రజానికాన్ని చూసి వైసీపీ నేతల కాళ్లు వణుకుతూ గుండె దడ మొదలైందని రాము అన్నారు. బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కదిలిరా సభ జయప్రదమైన సందర్భంగా నాయకులు మిఠాయిలు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ విజయానికి సహకరించిన నాయకులకు వెనుగండ్ల రాము ధన్యవాదాలు తెలియజేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అన్న ఎన్టీఆర్ కి నివాళులర్పించకుండా వైసీపీ నేతలు తమను అడ్డుకోవడం దారుణమన్నారు. తప్పు చేసిన వారిని వదిలి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించిన టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని రాము ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే నష్టపోయారో వారికి తగిన న్యాయం చేస్తామని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, రాము హామీ ఇచ్చారు. సభ విజయవంతానికి సహకరించిన టీడీపీ, జనసేన కార్యకర్తలు, ప్రజానికానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగడ్డ శ్రీకాంత్, దింట్యాల రాంబాబు, వాసే మురళి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన రా కదిలిరా అంటూ చంద్రబాబు గారు పిలుపునందుకుని అశేషంగా తరలి వచ్చిన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న సభ ఇంత గొప్పగా జరిగింది అంటే మీరందరూ కలిసి చేసిన ఈ పోలింగే కానీ ప్రజలను ఇన్స్పైర్ చేయటమే కానీ ఎంతో గొప్పగా చేశారు. మీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా చంద్రబాబు గారి నుంచి స్పష్టంగా నాకు తెలియజేయటమైంది. ఇంతటి సభ ఎక్కడా లేనంతగా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మనల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నారు. అలాగే నిన్న సభకి 5,000 రానని ఎవరో కామెంట్ చేశారంట. వాళ్ళందరూ సర్దేసుకున్నారని కనుక్కోమని చెప్పండి, లేదా మనమే సర్ది పంపిస్తామని చెప్పండి. ఇక్కడ ఏం అవసరం లేదు, ఇంకా మనకి ఆయనతో పని అయిపోయిందని చెప్పండి. అయిపోయి స్పష్టంగా క్లియర్గా నిన్నటి సభకి చూసి కాళ్ళు వణికిని గుండె దడ కొట్టుకుందని మాత్రం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ సభ అయిపోయిన తర్వాత చూస్తాను, ఆ సభకు వచ్చిన జనాలను చూసే పిచ్చివాగుడు మొదలెట్టేశాడు. ఎప్పుడైనా కానీ ఇలాంటి దుర్మార్గులు ఏం చేస్తారంటే సింపుల్గా నిజంగా ఎదురుగా కళ్ళ ముందు ఆ శేష జనవాహిని లక్షల్లో మంది కనపడుతుంటే వేలల్లో వచ్చారు, 5,000 వచ్చారు, 2,000 వచ్చారు, 3,000 వచ్చారని చెప్పడానికి సిగ్గన్నా లేదు. అతను ఫస్ట్ నుంచి ఇదే రకమైన క్యారెక్టర్లో నడిపిస్తూ ఉన్నాడు. మీకు మోసం చేయటం, ఎదురుగుండా ఉన్నా కానీ, ఎదురుగుండా స్పష్టంగా నిజంగా కనపడుతున్నా కానీ తెలియనట్టు చూడటం, మరి గుడ్డో కళ్ళు పోయినాయో ఏంటో తెలియదు. ఇదే రకంగా ప్రతి దానిలోనూ ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం చూస్తే మనం కట్టించిన టిడ్కో ఇళ్ళు మేం కట్టించామంటాడు, దానికి డబ్బులు ఖర్చు పెట్టామంటాడు. యాక్చువల్గా దాంట్లో డబ్బులు తీసుకున్నాడు. ఆల్రెడీ 200 కోట్లు మీ దగ్గర నుంచి వసూలు చేశాడు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. టిడ్కో గృహాల్లో చేరిన ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఇలాగే మభ్యపెట్టి రకరకాలుగా పనులు చేస్తూ ఉంటాడు. మీరు ప్రజలందరూ గుర్తెరిగారు. 2 సార్లు తెలుగుదేశంలో గెలిచాడు, తెలుగుదేశం గెలిపించింది. 2 సార్లు తెలుగుదేశం గెలిచేసరికి 10 ఏళ్ళు ఆయన చూసేసరికి తెలుగుదేశం శ్రేణులంతా అతని వ్యక్తిత్వం తెలుసుకున్నారు, ఇంత దుర్మార్గుడు అని తెలుసుకున్నాడు. అందుకని తెలుగుదేశంలో ఉంటే గెలవలేనట్టు అని చెప్పి గబుక్కుని వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యాడు. వైఎస్ఆర్సీపీలో 2 సార్లు మభ్యపెట్టగలిగాడు. ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళందరూ కూడా మాతో టచ్లో ఉన్నారు.
ఆల్మోస్ట్ ఆ ముగ్గురు నలుగురు తప్పితే వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోతా ఉంది. అందరూ వచ్చేసి మాతోటి పనిచేస్తానికి రెడీగా ఉన్నారు. అభివృద్ధి చేసుకోవాలని అవసరం గుర్తించారు. తెలుగుదేశంలోకి మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోయి తెలుగుదేశంలోకి జనసేనలోకి ఇద్దరికి టచ్లోనే ఉన్నారు. మా ఇద్దరికి, నాకు శ్రీకాంత్ తోటి చాలా మంది వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఎలా అయితే ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారో మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. తెలుగుదేశం జనసేన విజన్కి అందరూ కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అందరూ ఈ కాంబినేషన్ చూసి చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఇతని మాయ మాటలు అయితే కనుక ప్రజలందరూ క్లియర్గా అర్థం చేసుకున్నారు. పోయిన ఎలక్షన్లో చెప్పిన ఎందుకు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఏది చెప్పాడు అనేది భావోద్వేగాలు రెచ్చగొట్టగలిగే స్టేజీ నానికి పోయింది ఆల్రెడీ. మీరు లాస్ట్ టైము కాపు సోదరులందరినీ రకరకాలుగా రెచ్చగొట్టినా కానీ ఇష్టం లేక నోటాకేసి ఎక్కువ మంది వేశారు. మనకి ఈసారి ఆ పరిస్థితి కూడా లేదని తెలుసుకున్నారు. అలాగే నేను చదివిన స్కూలు వైశ్య సంఘం వారిది. కార్యవైశ్య సంఘం పక్కనే తీసుకొచ్చి ఆ ట్రాష్ క్యాన్ పెడతాడు దాంట్లోంచి. అంత పెద్దది అది కావాలని చేసింది. పైగా వెళ్ళిన వాళ్ళందరినీ అవమానించాడు. మీరు దాంట్లో పడుకుంటారా అంటే అక్కడ రాత్రి వేసుకుంటారు, పొద్దునే తీసుకుపోతారు. నిజంగా జరుగుతుందా? అదంతా మళ్ళీ తెల్లారి 12 దాకా అలాగే ఉంటాయి. సాయంత్రం అయితే అది చాలా దుర్మార్గంగా తయారైంది. ఈ కంపోస్ట్ అయితే అసలు మనకు అక్కడ చెప్పడం లేదు. మొట్టమొదటిగా చెప్పబోయేది ఏంటంటే వయసు సోదరులందరికీ ఒక మాట ఇస్తున్నా, ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన మర్నాడే ఆ కంపోస్ట్ని ప్రొక్లైన్ పెట్టి నేనే పగలు కొడతాను. దీంట్లో తప్పకుండా మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అలాగే ఈ కాంపోస్ట్ వ్యవహారం కానీ మనకి ఇక్కడ మన వెంకటేశ్వర నాన్న చెప్పినట్టు ఇక్కడ 9 ఎకరాల భూమిని కానీ దాన్ని మొత్తం మీరు చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు దాకా చేసిన అరాచకాలన్నీ బయటికి మరి అందరికీ న్యాయం చేస్తాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం అనేది గ్యారంటీగా చెప్తా ఉన్నాం. ఇక్కడ మామూలుగా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇక్కడ ఎవరిని నేనేమి టచ్ చేయను, ఇక్కడ ఎవరిని ఏమి అరాచకాలు చేయను, నేను చాలా మంచివాడిని, ఇక్కడ గుడివాడలో మంచివాడిని, నేను నా చెడ్డ పనులన్నీ బయట చేసుకుంటాను అన్నట్టు చెబుతా ఉన్నాడు. కానీ ఇక్కడ కూడా ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రతిదీ ఒక్కొక్కటి ప్రజలకు వివరిస్తాం. ఇంకా ఆల్రెడీ గుడివాడ వస్తువునే తగ్గిపోయింది. మొత్తం అందరూ సర్దుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ సర్దుకుని వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న అందరికీ నమస్కారం. నిన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రా కదిలిరా ప్రోగ్రామ్ని బాబు గారి బహిరంగ సభకు ఏర్పాటు చేసాం. ఏదైతే ఆ వర్ధంతి సమయంలో అన్నగారికి వర్ధంతి కార్యక్రమాన్ని కొనసాగుతుంటే ఈ దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కొడాలి నాని అన్నగారికి దండ వేయకుండా ఆపుతాకి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇదే రోడ్లో ఏ విధంగా పోలీసులు ఆంక్షలు విధించి ర్యాలీకి వెళ్తాకు వీల్లేదు అంటే వాళ్ళకు న్యాయం మాకు న్యాయమా? వాళ్ళు ర్యాలీ ఎందుకు చేశారు? మరి వాళ్ళకి ఎంత పర్మిషన్ ఇచ్చావు? వాళ్ళు కేసులు పెట్టారు 353 నా మీద కానీ ఇంకో 6 అనుకుంటా. వాళ్ళని ఇంత దుర్మార్గంగా పరిపాలన సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది 10:30కి, మాకు 11:30కి. ర్యాలీ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కేసులు ఉండవా? వాళ్ళు ఆపరా? కేవలం మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా నోరు నొక్కేయాలి, మా ప్రోగ్రామ్స్ ముందుకెళ్ళకూడదనే దురుద్దేశంతో ఈ పోలీసులను అడ్డు పెట్టుకుని దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ ఎక్కువ కాలం చెల్లదు. కేవలం ఇంకొక 50-60 రోజుల్లోనే మీ బండారాన్ని బయటపడతాయి.
ఏ అధికారులు అయితే అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించి శాసనసభ్యుడు కానీ జగన్ కానీ చెప్పిన మాటలు నమ్మి మీరు ముందుకెళ్తే నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా నిన్న కూడా చెప్పింది అదే, ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది, మీరెవరు దానికి ఆపుతాకి? మాకు పర్మిషన్తో మేము ఉన్నాం, మీకు మెసేజ్లు మేము పంపాం, అయినా సరే అడ్డదిడ్డంగా వాదిస్తూ నిన్న పెద్ద గొడవ చెప్పారు. వాళ్ళు కేవలం కొడాలి నాని అన్నగారికి విగ్రహం దండేస్తుంటే దాన్ని ఆపుతాకు ప్రయత్నించి, అంటే ఆడి ఉద్దేశం ఏంటో ఒకసారి తెలుసుకోవాలి గుడివాడ నియోజక ప్రజలందరూ. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ దుర్మార్గుడు 25 సంవత్సరాల నుంచి మోసం చేశాడు మనల్ని. 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిపించింది, ఆడేమి పోటేం కాదాడు. తెలుగుదేశం కార్యకర్త కష్టపడితేనే 2 సార్లు శాసనసభ్యుడు అయ్యాడు. దాన్ని అడ్డు పెట్టుకుని తర్వాత 2 సార్లు కూడా మోసం చేసి మాయ మాటలు చెప్పి ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి 2 సార్లు గెలిచాడు. వాళ్ళు మీ ఆటలు సాగో, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన అవినీతి ఎండగట్టబోతున్నాం. వచ్చే 80 రోజుల్లో నీ ప్రతి ఇష్యూ కూడా బయటికి పెడతాం. ఏ విధంగా ఇసుక లూటీ చేశావో, ఏ విధంగా మట్టి లూటీ చేశావో. వాళ్ళు 9 ఎకరాలు ఇక్కడ టీచర్స్ కాలనీ, ఏంటి దాని పరిస్థితి? అసలు ఎవడిచ్చాడు ఈ హక్కు? నేను ఒకటే మాటిస్తున్నాను అందరు కూడా, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఎవరు నష్టపోయారో వాళ్ళందరికీ మీకు తిరిగి అప్పు చెప్తానని మాటిస్తున్నా. ఎందుకంటే ఎంతో దుర్మార్గంగా కోర్టులో ఆర్డర్ ఇచ్చినా సరే ఈ ప్రభుత్వ అధికారుల మట్టికి స్పందించరు. వీళ్ళందరూ కూడా ఎంక్వైరీలు వేస్తాను. వాళ్ళు కోర్టులు ఏ విధంగా ధిక్కరిస్తారు? చిన్న సాగు చేపించి ఒరిజినల్ పట్రా అని. ఎన్ని అవసరం 25-24 గంటల్లో ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంత దుర్మార్గంగా వాళ్ళ భయపెట్టించి ఆశలు లాంచుకోవటం. ఇప్పుడున్న గుడివాడలో చరిత్రలో ఎవరన్నా ఈ విధంగా చేశారో ఒకసారి ఆలోచించాలి గుడివాడ ప్రజలు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా అమాయక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అన్ని వర్గాల్ని, ఒక పక్కేమో కాపు సామాజిక వర్గానికి మోసం చేసి ఏ విధంగా చేశాడో మనందరికీ తెలుసు. నిన్న కూడా మీటింగ్లో మాట్లాడుకున్నాం. అదే వైస్ సోదరులకి దగ్గరికి వెళ్ళి రేపు అధికారం వస్తే మీ సెటిల్మెంట్ అన్ని గుణదలు జరుగుతాయని భయపెట్టించారు. బ్రాహ్మణ సోదరులకి, వైశ్య సోదరులకి, కొంత చిన్న చిన్న సంఘాలు ఇవన్నీ కూడా ఇటువంటి వ్యక్తుల్ని భయపెట్టించి, నేను ఒకటే మాటిస్తున్నా, మీకు స్వేచ్ఛగా ఉండే విధంగా, మీకు ప్రజాస్వామ్యం విలువలు మీకు పొందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఆ స్వేచ్ఛనిస్తాం. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు గుడివాళ్ళు ఏ విధంగా నిన్న అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే పిలిపించాడో రా కదలిరా అనే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమానికి గుడివాడ రావడం జరిగింది. మరి నిన్న చూశారు ఎట్లా జరిగింది సభ అనేది. 5,000 మంది వస్తారు, 3,000 మంది వస్తారు, 9,000 మంది వస్తారు. ఏదో కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా ఇక అట్లాగా గడుపుతూ సరిపోతుంది. ఈరోజు నిన్న బ్రహ్మాండంగా ప్రజల నుంచి రెస్పాన్స్ ఉంది. గ్రౌండ్ నిండిపోయి, బంటుమిల్లి రోడ్డు నిండిపోయి, బైపాస్ రోడ్డు నిండిపోయి, ఇంకా ఊళ్ళో రాలేని ఎంతమంది వెనక తిరిగి వెళ్ళిపోయారో. దరిదాపుగా మల్లాయపాలెం కానీ ఒక గ్రౌండ్లోనే 40 నుంచి 45,000 మంది వచ్చారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఈరోజు ఇస్తున్నాయంటే అంతకు మించిన జనాభా మరి బయట నుంచి వెళ్ళిపోయింది అక్కడికి అవకాశం లేక. మరి దీన్ని బట్టి మేము ఏంటంటే నెక్స్ట్ టైం చాలా పెద్ద గ్రౌండ్ పెట్టాలని అనుకుంటా ఉన్నాం. మరి అట్లాగే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గుడివాడలో అభివృద్ధి చేశాం. మరి 2014 నుంచి 19 వరకు చేసిన కార్యక్రమాలు గుడివాడ పట్టణాన్నే తీసుకుంటే ఎవరికి అసలు గుర్తు చేయక్కర్లా, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ టిడ్కో ఇళ్ళు ఎవరు కట్టించారు, లేకపోతే వాటర్ స్కీమ్స్ ఎవరు తెచ్చారు, అమృత్ పథకంలో నాగవరపాడులో కానీ పాత గుడివాడలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఎలివేటెడ్ రిజర్వాయర్స్ ఏ విధంగా వచ్చినాయి, కల్వర్ట్లు ఏ విధంగా వచ్చినాయి, రోడ్లు ఏ విధంగా వచ్చినాయి, హాస్పిటల్లో మరి 15 కోట్లతో హోమియోపతి హాస్పిటల్ కానీ, 15 కోట్లతో మరి 100 పడకల హాస్పిటల్ కానీ, మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చెప్పక్కర్లా. కానీ ప్రజలు మ్యాండేటు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఇచ్చారు. సరే వాళ్ళు చేస్తే మంచిదే కదా, మరి ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజల తీర్పును శిరసావహించాలి, చేస్తారని చూస్తే
ఈ 5 సంవత్సరాల్లో ఎంత అధోగతి పాలైందో మనందరికీ తెలుసు. అట్లాగే లా అండ్ ఆర్డర్ని ఫస్ట్ నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో క్రమశిక్షణతో నడిచేది ఎవరన్నా ఉంటే తెలుగుదేశం. నిన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి కూడా డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన ఇచ్చిన టైం ప్రకారం 11:30 to 12:30 మధ్యలో బయలుదేరితే కూడా దానికి కూడా ఆంక్షలు పెట్టి ఆయన నందమూరి తారక రామారావు గారికి దండేయటానికి 3 వెళ్ళాలి, 4 వెళ్ళాలి, 6 వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళాలి అని చెప్పడానికి అసలు ఏంటిది నాకు అర్థం కావట్లా. ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్యం లేదా గుడివాడలో? ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది, ఎవరి హక్కును వాళ్ళు కాపాడుకుంటారు. రెండోది, అన్న నందమూరి తారక రామారావు గారికి దండేసి నివాళులు అర్పించే కార్యక్రమం, ఆ రైట్ ఆ హక్కు ఉన్నది మాకే, తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరికి ఉంది. అది మరి దాన్ని కూడా ఆపాలని చూడటం, ప్రతి చిన్న విషయంలోనూ చేయటం ఇది కాదు. పోటీ పడదలుచుకుంటే అభివృద్ధిలో పోటీ పడాలి, ప్రజలను డెవలప్ చేయడంలో పోటీ పడాలి. ఇవన్నీ ప్రజలు ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించండి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని మరి గుడివాడని ఎంతో అభివృద్ధి చేద్దామని మరి వచ్చినటువంటి వెనుగళ్ల రాము గారిని మనం గెలిపిస్తే తప్పనిసరిగా మన గుడివాడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మరి చదువుకున్నటువంటి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రతి ఇంట్లోనూ, వాళ్ళందరికీ రేపు ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం ఉంది, వాళ్ళకు ఉపాధి వచ్చే కార్యక్రమం ఉంది. ఒక్క ఫ్యాక్టరీనో లేకపోతే ఒక్క ఇన్స్టిట్యూట్ గుడివాడకు వచ్చిన పాపాను పోలా, అవి వస్తే పిల్లలు బాగుపడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన గుడివాడని అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఇక్కడ వెనుగళ్ల రాము గారిని గెలిపించి ఆయనకి సపోర్ట్గా మనం పంపించాలి. మరి నిన్న జరిగినటువంటి సభకి వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి మా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన రా కదలిరా చంద్రబాబు గారి బహిరంగ సభ విజయవంతం చేసినందుకు, ముఖ్యంగా వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో నిన్న నభూతో నభవిష్యత్ అనే రేంజ్లో ఈ యొక్క కార్యక్రమం, ఈ సభ విజయవంతం చేసినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా అన్నయ్య గారు యలవర్తి శ్రీనివాసరావు గారికి, ఇటువంటి నాయకులందరూ కూడా అందరూ ఏకతాటి మీదకి వచ్చి, అలాగే జనసేన పార్టీ కూడా తోడై, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తోడై ఏకతాటి మీద నిన్న కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, మండల నాయకులు, గ్రామస్థాయి అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా కృషి చేశారు. అలాగే జనసేన పార్టీ మండల నాయకులు, జిల్లా కార్యవర్గం అంతా కూడా నిన్న సభ విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నిన్న అనేకమైన ఆటంకాలు సృష్టించిన ఆటంకాలన్నిటినీ దాటుకుని ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున నాని మన మాట్లాడుతూ 5,000 మంది 10,000 మంది అని చెప్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వెళ్ళి ఉంటాయి, దాని గురించి కాకపోయినా నిన్న పోలీసు వారికి ముఖ్యంగా 4 5 వెళ్ళి దండేయమని చెప్పి మా అందరికీ చెప్పారు. ఈ రోజున విజయవాడ అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్కి అనేక మంది భారీగా తరలిస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాటందరికీ కూడా పోలీసు వారు ముఖ్యంగా తెలుసుకోవాలి, ఆ కార్యక్రమాన్ని చేసుకునేటప్పుడు ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే కార్యక్రమం అందరం కూడా చేసుకోవాలి, కానీ ఇలా ఆంక్షలు పెడతాం అనేది పొరపాటు. కాబట్టి మనందరం కూడా విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. నిన్న గుడివాడలో జరిగినటువంటి రా కదలిరా సభ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి సభ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వార్డు ప్రెసిడెంట్ దగ్గర నుంచి వార్డు ఇన్ఛార్జీలు, వార్డు యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే మాజీ కౌన్సిలర్సు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఈ సభను విజయవంతం చేశారు. వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మీ సహకారం భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. నిన్న జరిగినటువంటి సభలో పోలీసులు అడ్డం పెట్టి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని దండ వేయడానికి వెళ్ళటం అంటే పోలీసులు అడ్డం పెట్టి కేవలం మీరు 3 4 వెళ్ళాలి,
అంతమంది వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉంది. అధికారులు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మీరు అలా చెప్పడానికి ఏదో పేషెంట్ ఐసీయూలో ఉంటే చూడటానికి వెళ్ళే ఒకటి ఇద్దరు కాదు. ఆల్రెడీ వైకాపా ఐసీయూలో ఉంది. దాన్ని బయటికి తెచ్చేటటువంటి రోగాన్ని కనిపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, రోజుకొక ఎమ్మెల్యే, రోజుకొక ఎంపీ, రోజుకొక పంచాయతీ ప్రెసిడెంటు ఇలా ఒక్కొక్కళ్ళు రాజీనామాలు చేసుకుంటూ వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు భవిష్యత్తు ఏ పార్టీకి ఉంటుందో ఊహించుకుంటూ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతా ఉన్నారు, జనసేన పార్టీకి దగ్గర అవుతా ఉన్నారు. కాబట్టి జీరో అయిపోయేది కాబోయే రోజుల్లో ఎన్నో రోజులు కూడా అవసరం లేదు, కేవలం 60 రోజుల్లోనే వైకాపా మొత్తం కూడా సున్నా అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అధికారులు ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క ఆంక్షలను మీరు అమలు చేస్తూ ఉంటే ఆ మూల్యం రాబోయే రోజుల్లో చెల్లించుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి కొడాలని ఉడత ఊపులకి భయపడేటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి లేదు, గతంలోనూ లేదు, ఎప్పుడు రాదు. కాబట్టి నీ ఉడత ఊపులన్నీ ఆపాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి ఈ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం అండి. నిన్న మన అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మన గుడివాడలో మన వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో రా కదలరా అనే సభకి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి అశేష జన సమూహానికి అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి మన నందివాడ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా వచ్చినందుకు నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బహిరంగ సభ వేదికలో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన చంద్రబాబు నాయుడు స్థానికంగా ఉన్న విషయాలు తెలుసుకోకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్ పట్టుకుని కొడాలి నానిపై నిందలు వేయటం సరికాదని వైకాపా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు మండిపడ్డారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రముఖ బిల్డర్ ఆంజనేయులు మరణానికి కొడాలి నాని ఏ కారణం అంటూ వేదికపై నుండి మాట్లాడటం చంద్రబాబు నాయుడుకు సరికాదని సూచించారు. నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేసిన చంద్రబాబు నాయుడు కొడాలి నానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షులు గొర్ల శ్రీను మరియు వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా నేను పనిచేశాను. ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే నాకన్నా అనుభవజ్ఞుడు ఎవరో లేడు అని చెప్పేటటువంటి నారా చంద్రబాబు నాయుడు తను ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో గుడివాడలో కనీసం కాలు కూడా మోపలేని చంద్రబాబు నాయుడు నిన్న గుడివాడ వచ్చి అసత్యమైన, అనాలోచితమైన ఆరోపణలు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తేనో లేదా ఎవరో అసమంజసమైనటువంటి సమాచారం ఇవ్వడంతో కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా గుడివాడ పట్టణానికి చెంది కామాక్షి రియల్ ఎస్టేట్ అధినేత శ్రీ పెదమల్లు ఆంజనేయులు గారు అంశానికి సంబంధించి ఎత్తడం జరిగింది. నాతో పాటు పక్కనున్నది పెదమల్లు ఆంజనేయులు గారి కుమారుడు. పెదమల్లు ఆంజనేయులు గారు కొడాలి నాని అనుచరులు తన కాంప్లెక్స్ని రీసెర్చ్ చేసుకోవడం వల్ల పెదమల్లు ఆంజనేయులు గారు చనిపోయాడు అని చెప్పి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ. పెదమల్లు ఆంజనేయులు గారు కాంప్లెక్స్ని ఎవరికి ఎలిమినేట్ చేయటం కానీ, పెదమల్లు ఆంజనేయులు గారి యొక్క కాంప్లెక్స్ని ఆయన జీవిత కాలంలో ఎవరికి అన్యాక్రాంతం చేయడం కానీ, ఆయన మీద ఒత్తిడి తేవటం కానీ ఎవరో చేయలేదు. ఇదే అంశాన్ని ఒకరోజు ఆంజనేయులు గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడైన మణికంఠ కుమార్ టీవీ5 డిబేట్లో కూడా టీవీ5 ఒకసారికి 2 సార్లు రెట్టించి, ఒకసారికి 2 సార్లు ఉద్రేకపరిచి, దీనిలో ఎవరిదైనా పాత్ర ఉందా, స్థానిక ఎమ్మెల్యేది పాత్ర ఉందా అని అడిగినప్పుడు కూడా మణికంఠ కుమార్ నిర్విద్ధంగా
దీనిలో ఎమ్మెల్యేది కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులకు కానీ ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అంతేకాదు పెదమల్లు ఆంజనేయులు గారు ఏ కారణం చేత మరణించాడో, తనతో పాటు వేదిక మీద ఉన్న ఆనాడు జీవితకాలంలో పెదమల్లు ఆంజనేయులు గారి జీవితకాలంలో ఆయనతో పాటు వ్యాపారం చేసిన వ్యక్తి మీతో పాటే ఉన్నాడు. ఏమైనా అన్యాయం జరిగింది పెదమల్లు ఆంజనేయులు గారికి అంటే అది మీ వేదిక మీద నీ పక్కన కూర్చున్న ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న ఆనాటి పెదమల్లు ఆంజనేయులు గారి భాగస్వామి అయిన వ్యక్తి మీ వేదిక మీదే ఉండటం జరిగింది. ఆయన వల్ల ఏమైనా జరిగి ఉండొచ్చేమో కానీ గుడివాడలో దురదృష్టకరమైన సాంప్రదాయం తెలుగుదేశం. గుడివాడలో ఏ కుక్క చచ్చిపోయినా, ఏ పిల్లి చచ్చిపోయినా, ఏ ఎలక చచ్చిపోయినా కూడా అది కొడాలి నాని వల్ల చనిపోయింది, కొడాలి నాని వేధింపుల వల్ల చనిపోయింది, కొడాలి నాని వల్ల చనిపోయిందని చెప్పడం మొదలుపెట్టారు. అసలు చెప్పేవాడికి మాట్లాడేవాడికి కూడా సిగ్గుండాలి. పెదమల్లు ఆంజనేయులు గారు తన మరణ వాంగ్మూలంలో తన చనిపోతూ తన కుటుంబ సభ్యులకు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా చాలా వివరంగా నేను కుటుంబానికి కొన్ని ఇబ్బందులు కలిగిస్తేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాను, ఈ పరిస్థితులు రాకుండా ఉండాలి మీకంటే, మీకు న్యాయం జరగాలి అంటే, మీకు మంచి జరగాలి అంటే శాసనసభ్యుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి సహాయం తీసుకోండి అని స్పష్టంగా దాంట్లో రాయటం జరిగింది. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పుద్ది, ఒక వ్యక్తి మరణించేటప్పుడు కనుక ఏదైనా సూసైడ్ నోట్ రాస్తే ఇట్ ఈస్ ఎ డీమ్డ్ టు బి డైయింగ్ డిక్లరేషన్. దాన్ని ఎవిడెన్స్ యాక్ట్ కింద దాన్ని సాక్ష్యం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా దాన్ని డైయింగ్ డిక్లరేషన్గా, అదే మరణించే వ్యక్తి ఎప్పుడు నిజం చెప్తాడు అని చెప్పి వాస్తవాలు చెప్తాడు అని చెప్పేది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. కాబట్టి దీన్ని ఎవరూ ఖండించలేవని చెప్పడం జరిగింది. అటువంటిది నేను ముఖ్యమంత్రి చేశాను, నేను ఏదేదో చేశాను, నేను అందరికీ ఆదర్శం అనేటటువంటి వాడువు, నువ్వు అసత్యమైనటువంటి ఆరోపణలు, అక్రమైన ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు ఎప్పటికైనా మారుకోవాలని చెప్పి చెప్తా. ఇంకొకటి, ఏదో మట్టి అమ్మారు, ఇసుక అమ్మారు, అది అమ్మారు, ఇది అమ్మారు అని చెప్తారు. మా శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక మీద నుంచి మాట్లాడారో ఆ వేదిక మీద ఉన్న పెద్ద మనుషులే ఇదే టిట్కో లబ్ధిదారుల దగ్గర నుంచి ఇళ్ళు ఇప్పిస్తామని చెప్పి 25,000, 50,000, ₹1,00,000 లంచాల రూపంలో పేద ప్రజల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాలు రోజువారీ కూలీకి వెళ్లే పేద ప్రజల నుంచి 25,000, 50,000 లంచాల రూపంలో మీకు టిట్కో ఇళ్ళు ఇప్పిస్తామని చెప్పి వసూలు చేసిన చరిత్ర మీది. నిన్న మీ పక్కనే మీతో పాటే స్టేజ్ మీద ఉన్నాడు ఆ పెద్ద మనిషి కూడా. టిట్కోలు ఇదిగో ఈ 25 ఇళ్ళు ఇస్తాను తీసుకుని అమ్ముకో, ఈ 10 ఇళ్ళు ఇస్తాను తీసుకుని అమ్ముకోండి అని కౌన్సిలర్లకు ప్రలోభ పెట్టి, ఆ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా టిట్కో లబ్ధిదారుల దగ్గర నుంచి 25,000, 50,000 లంచాల రూపంలో గవర్నమెంట్కి కట్టే డీడీలు కాకుండా లంచాల రూపంలో వసూలు చేసిన పరిస్థితి మీది. తర్వాత కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఆ టిట్కో ఇళ్ళు పని ఆపేసి ఉంటే ఆ కాంట్రాక్టర్ని పిలిపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సుమారు 800 కోట్ల రూపాయల పైచీలకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ టిట్కో కాంట్రాక్టర్ గారికి నిధులు ఇప్పించి 8,912 టిట్కో ఇళ్లని పూర్తి చేయటమే కాకుండా దానికి అవసరమైన అన్ని మౌలిక వసతులని, రహదారుల నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం, SCPL ట్యాంకుల నిర్మాణం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్ నిర్మాణం, వీటన్నిటినీ కూడా పూర్తి చేసి అన్ని మౌలిక వసతులు కల్పించి వాటర్ ట్యాంక్ని నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కల్పించి మౌలిక వసతులన్నీ పూర్తి చేసి ఈరోజు టిట్కో లబ్ధిదారులకి అందరికీ కూడా ఆ ఇంటి తాళాలను ఇవ్వడం జరిగింది. మీరు దీనిలో టిట్కో ఇళ్లలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అప్పటి పాలకవర్గ సభ్యులు అందరూ కూడా పందికొక్కులాగా గుడివాడ ప్రజల డబ్బుని లంచాల రూపంలో జలగల్లాగా పీల్చిన వాళ్ళందరూ కూడా నిన్న స్టేజ్ మీద స్టేజ్ కింద ఉన్నారు.
అది వాస్తవం కాదా? మీ మనస్సాక్షి మీ గుండె మీద చేసుకుని చెప్పండి. ఎంతమంది టిట్కో లబ్ధిదారుల దగ్గర నుంచి పేద ప్రజలు రోజువారీ కూలీ పని చేసుకునే లబ్ధిదారుల నుంచి కూడా 25,000, 50,000, ₹1,00,000 కూడా వసూలు చేసిన వాళ్ళు ఉన్న మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. అవన్నీ బయట తీస్తే మళ్ళీ లబ్ధిదారులు ఇబ్బంది పడతారని చెప్పి మేము దాన్ని అంత పెద్దగా పట్టించుకోవాలా. ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి తీసుకున్నందుకు మీ తెలుగుదేశం నాయకులు మీరు కూడా సమాధానం చెప్పాలి దానికి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ నియోజకవర్గాన్ని కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా మీ పక్కనే టిట్కో ఇళ్ల పక్కనే 188 ఎకరాలని పొలాన్ని సేకరించి అందులో సుమారు 7,000 మంది లబ్ధిదారులకి సెంటు చొప్పున స్థలాలను పంపిణీ చేశారు. ఎవరి దగ్గర కూడా రూపాయి బిళ్ళ కూడా లంచం తీసుకోకుండా, అవినీతికి తావు లేకుండా సచివాలయాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు గుడివాడలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో కొడాల నాని గారి చొరవతో అక్కడ ఆ 188 ఎకరాల్లో మట్టి ఫిల్ చేసి రహదారుల నిర్మాణం చేసి లేఅవుట్ ప్లాటింగ్ చేసి దాన్ని సుమారు 7,000 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. దాని వలనే ఈ రోజున జగనన్న కాలనీలో సెంటు స్థలాల్లో గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా నిర్భయంగా వెళ్ళి ఇళ్ల నిర్మాణాన్ని చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా మీకు చూసి కళ్ళు కుట్టి ఊరినే పిచ్చి పేలాపలన్నీ కూడా ఆ అసత్యాలు అబద్ధాలన్నీ కూడా వీళ్ళు లోకల్ నాయకులు రాసి ఇవ్వటం, అదే ఆ చంద్రబాబు నాయుడు గారు చదవడం జరిగింది. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కొడాల నాని గారు అనే వ్యక్తి గురించి పూర్తిగా తెలుసు. మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ నమస్కారం అండి. ఏదైతే మండల హనుమంతరావు గారు ఇప్పుడు మీకు అందరికీ చెప్పారో అదంతా కూడా సత్యమే అండి. మా నాన్నగారు చనిపోవడానికి నాని గారికి ఎటువంటి సంబంధం లేదు. అది కాకుండా మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఆయన డయింగ్ డిక్లరేషన్లో చాలా క్లియర్గా రాశారండి. ఆయన ఎందుకు చనిపోయారో రాశారు, ఎవరి వల్ల చనిపోయారో రాశారు. ఆయన నాని గారి సహాయం తీసుకోమని కూడా చాలా క్లియర్గా రాశారండి ఆయన డయింగ్ డిక్లరేషన్లో. అది కాకుండా ఆయన నేను కలుద్దామని చెప్పి అనుకుని కూడా నేను ఆగానండి. ఎందుకంటే ఈ సమస్యని మరీ రాజకీయంగా కాకుండా మామూలుగా మన మండల హనుమంతరావు గారి ద్వారా ఆయన మా నాన్నగారు చనిపోవడానికి కారణం కానివ్వండి ఏదైనా సరే ఆ సమస్య మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మా మండల హనుమంతరావు గారి ద్వారా నేను ముందుకు వెళ్ళి నేను అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చాను. ఆయన కూడా సమాంతరంగా ఎవరికి ఇబ్బంది లేని విధంగా మొత్తం అంతా మాకు చేసి పెట్టారండి. నాని గారికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదండి. మా నాన్నగారు చనిపోవడానికి నాని గారికి ఎటువంటి సంబంధం లేదండి. నా పేరు పెదమల్లి మణికంఠ కుమార్ అండి. మా నాన్నగారి పేరు ఆంజనేయులు గారు. నేను మా చెల్లెలు గారు. 4.5 సంవత్సరాలు దళితులపై విచక్షణారహితంగా దాడులు జరిపిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు వాసే మురళి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత మహిళపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు, హత్యలు చేయించిన జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతనని చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు. 2024లో ఇదే దళితులు ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన అన్నారు. నిన్న వెన్నిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో రా కదిలిరా అనే కార్యక్రమం గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అట్లాగే ఈ 4.5 సంవత్సరంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానం ఉందో మనం చూస్తూనే ఉన్నాం. నా ఎస్సీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటాడు. జరిగిన ఈ 4.5 సంవత్సరాల్లో ఎస్సీలు ఏం చేసావు? 6,000 మందికి పైగా దాడులు చేసావు. వారానికి ఒక హత్య, వారానికి 4 అత్యాచారాలు, ఇలా చేసుకుంటూ దళితులను ఊసకోసుకొస్తున్నావు. దళితులకుండా 26 పథకాలను రద్దు చేసావు. నువ్వు దళితులకు చేసింది ఏంటి? దళితులు విదేశీ విద్యకెళ్ళి ఎన్నో వేల మంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విదేశీ విద్య అభివృద్ధి ఇచ్చారు. ఇవాళ ఆ విద్యను తీసి వైఎస్ఆర్ విదేశీ విద్య పెట్టావు. అంబేద్కర్ గొప్పవాడా లేకపోతే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేదు. దళితులతో ఎప్పుడు కూడా ఎలక్షన్ వచ్చే ముందు రాజకీయాలు ఆడుతూ ఉంటాడు. ఇవాళ చూస్తున్నావు 150 అడుగుల విగ్రహం పెట్టి విజయవాడలో దళితులతో ఒక రాజకీయం చేస్తున్నావు. విగ్రహాలు పెట్టి రాజకీయాలు ఇప్పుడు వరకు ఆడావు.
ఇంకా ఇక ఆడలేవు. మీరు దళితుల కోసం నువ్వు చేసింది ఏంటి? ఈ 4.5 సంవత్సరాల్లో దళితుల మీద ఓట్లు వేసుకుని ముఖ్యమంత్రి అయ్యి అనేక పథకాలు రద్దు చేసుకుంటూ ఇవాళ దళితులు ముఖ్యమంత్రి అంటావు, నా దళితులు అంటావు, నేను పేదవాడిని అంటావు, అనేక ప్యాలెస్లు కట్టుకుని అనేక కోట్లాది రూపాయలు సంపాదించుకుంటా దళితుల మీద ఓట్లు వేసుకుని ఇవాళ నువ్వు చెప్తుంటావు ముఖ్యమంత్రి. ఇవాళ చూస్తున్నావు, ఇవాళ ఇదే ముఖ్యమంత్రి ఉంటే గతంలో వేసిందంతా ఎక్కువ ఎస్సీ ఓటింగ్ మీద గెలిచాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ ఖచ్చితంగా ఓట్లు వేయడానికి ఎవరో లేరు. నిన్న కూడా చూసాం, వెనుగల రాము గారు నిన్న మీటింగ్లో కనీసం 5,000 మంది రారన్నారు. ఇవాళ ఎక్కువగా రూరల్ మండలం నుంచి కూడా ఎక్కువగా దళితులే వచ్చారు. అనుకున్న దానికన్నా ఎక్కువగా ఎస్సీలు బీసీలే వచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ ముఖ్యమంత్రి పరిపాలన. కానీ గుడివాడలో శాసనసభ్యుడు ఉన్నాడు, గుడివాడ ఏ రూరల్ మండలం అయినా చూడండి, ఒక్క రోడ్డు బాగుందా చూడండి. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ గ్రామం అయినా వెళ్ళి ఈ రోడ్ల పరిస్థితి చూశాడా? టిట్కోయిలు అన్నాడు, గ్రామంలో ఈ రూరల్ మండలంలో ఎక్కడైనా ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క ఎకరం పొలం కొని దళితులకు పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా? ఇవన్నీ ప్రజలు గమనించుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ దళితులైతే ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారో ఇదే మరి 2-3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ దళితులందరూ కలిసి ఏకమై ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి పారతోలాలి. అట్లాగే గుడివాడ నుంచి కూడా ఎన్నికల రాము గారిని ఖచ్చితంగా మన ఎమ్మెల్యేగా చేయాలి. మొన్న చూసాం, ఇప్పటి వరకు కూడా మొన్న కూడా కొన్న మీటింగు జనం ఎంత వస్తారని చూసాం. ఖచ్చితంగా 100% డిసైడ్ అయిపోయింది. రాము రావి విధానంలో ఖచ్చితంగా మనం గుడివాడని గెలుస్తున్నాం. అట్లాగే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు యలవర్ శ్రీనివాసరావు గారిని, అట్లాగే మనకు మెయిన్గా జనసేన కలిసింది. గతంలో జనసేన ఓట్లలో కనీసం 10,000 వరకు కూడా నోటాకు పని. ఇవాళ అవకాశాలు లేవు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ మనందరం కలిసి ఏకతాటిగా గుడివాడ నుంచి ఎన్నికల రాము గారిని గెలిపిద్దాం. అట్లాగే రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేద్దాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలి. ఇప్పటికే చూస్తున్నాం, లక్షల కోట్ల అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మనం ఖచ్చితంగా రేపు రాజధాని రావాలన్నా, పోలవరం అవ్వాలన్నా, ప్రత్యేక హోదా సాధించుకోవాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ జనసేన ఏర్పాటు చేసే నూతన ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించిన చంద్రబాబు నాయుడు. రా కదిలిరా సభకు వేలాదిగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన అభిమానులు, టీడీపీ జనసేన నాయకులు. రా కదిలిరా సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము. 20 ఏళ్లు ప్రజలను మోసం చేసిన కొడాలి నానికి త్వరలోనే ఓటర్లు తగిన గుణపాఠం చెప్తారన్న టీడీపీ నేతలు. నూట 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిర్మించడం చరిత్రాత్మక నిర్ణయం అంటూ కొనియాడిన ఎమ్మెల్యే కొడాలి నాని. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి భారీ ర్యాలీతో విజయవాడ వెళ్లిన ఎమ్మెల్యే. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.